నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో గత 2 రోజులుగా మనం మాట్లాడుతూనే ఉన్నాం. యూట్యూబర్ ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి జ్యోతి మల్హోత్రా. ఆమె అరెస్ట్ అయ్యి ఇప్పటికి నాకు తెలిసి 3 రోజులు అవుతుంది. శనివారం రాత్రో ఆదివారం ఉదయం 16 తారీఖు అనుకుంటా ఐ థింక్ అరెస్ట్ చేశారు. సో ఇట్లాంటి సందర్భాల్లో విచారణ కొనసాగుతోంది. విచారణ ఒకరు చేయట్లేదు, ఏదో నార్మల్ పోలీసు వాళ్ళు కాదు, ఎన్ఐఏ, ఐబీ ఇట్లా డిఫరెంట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, మరోవైపు ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం అందరూ కూడా ఇప్పుడు జ్యోతి మల్హోత్రాని క్రష్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు విచారణలో చాలా వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నిజంగా ఒక రకంగా ఇవన్నీ షాకింగ్ ఫ్యాక్ట్స్గానే మనం చూడాలి. మరి ఆమె గతంలో పాకిస్తాన్కి వెళ్ళే ముందు, వెళ్ళి వచ్చిన తర్వాత, లేకుంటే పాకిస్తాన్లో ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ ఆమె ఒక డైరీ రాసుకుంది. ఆ డైరీ రూపంలో అవన్నీ కూడా వచ్చేస్తుంది. కానీ జ్యోతి మల్హోత్రాలో కాన్ఫిడెన్స్ అంటే నాకైతే అర్థం కావట్లేదు. ఆమె నేను ఇంకా తప్పు చేయలేదు, నేనేం తప్పు చేశాను, వాక్ స్వతంత్రంలో భాగంగా నేను మాట్లాడుతున్నాను అనేదే విచారణలో కూడా చెప్తుంది పోలీస్ అధికారులకి. అంటే ఈమె నిజంగానే ఈమెకు ఏం చేశాను నేను అని తెలుసుకోవడానికి టైం పడుతుందా, లేదంటే తెలియకుండానే ఇవన్నీ చేసిందా అనే డౌట్ రాకమానదు. అంటే వాస్తవానికి నేను నిన్న ఇట్లనే ఈమె గురించి సెర్చ్ చేస్తుంటే, ఈమె గురించి మనం కొన్ని ఇన్డెప్త్గా వెళ్తున్న సందర్భాల్లో నేను గౌరవార్య అని మాజీ మేయర్ ఒక ఆయన ఉంటాడు, ఆయన చేసినటువంటి వీడియో ఒకటి చూశాను. ఆ వీడియోలో పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక గూఢాచార నెట్వర్క్ని ఏ విధంగా బిల్డ్ చేసుకుంటుంది అనేది క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే భారత్కి సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమె ట్రావెల్ విత్ జో ఉంది. మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకు ఈమెని పాకిస్తాన్ ట్రాప్లోకి తీసుకెళ్ళింది, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏజెంట్స్ ఐఎస్ఐ ప్రొపగాండాలో భాగంగా ఈమెను ఎందుకు వాడుకున్నారు, ఏంటి ఈమెను వాడుకుంటే వాళ్ళకి వచ్చే ఫాయిదా ఏంటి మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఈమెకు కేవలం 3.5 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. మరి ఇంత చిన్న ఛానల్ తోటి వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉండొచ్చు అని మీకు కూడా డౌట్ రావచ్చు. కానీ ఇవాళ ఆ నెట్వర్కింగ్ చేసినటువంటి విధానం చూస్తుంటే, వాళ్ళ ఐడియాలజీ చూస్తుంటే, పాక్ హ్యాండ్లర్స్ చేసినటువంటి ఒడిగట్టినటువంటి దారుణాలన్నీ కూడా చూస్తూ ఉంటే, అంటే వాళ్ళ నెట్వర్కింగ్ ఎట్లా ఉంటుంది అని ఆయన చెప్పిన విధానం చూస్తే నాకు నిజంగా షాక్ అనిపించింది. అంటే చిన్న యూట్యూబర్స్ని, చిన్నగా లైవ్లీహుడ్కి ఇబ్బంది పడే వాళ్ళని, వాళ్ళకు కాస్ట్లీ లైఫ్ని అలవాటు చేసి, లేదంటే వాళ్ళకి మొత్తం ఒక విఐపి ట్రీట్మెంట్ క్రియేట్ చేసి, వాళ్ళని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి స్వీట్గా ఉన్న మాటలు చెప్పి, ప్రతిరోజు స్వీట్ గోళీలు అంటారు చూసారా, స్వీట్ గోళీలు ఇచ్చి వాళ్ళకి ఒక్కరోజు లాస్ట్లో ఒక విషపు గోళీ ఇస్తారు, అది కూడా మనకు తెలియకుండానే తినేస్తాం. అట్లా ఇప్పుడు ఈమె స్పైగా మారినటువంటి పరిస్థితి, ఈమెకు తెలియకుండానే ఈమె స్పైగా మారినటువంటి పరిస్థితి. మరోవైపు ఈమె కూడా చాలా ఆమె ఏమన్నా అనొచ్చు, మరి ఆమె పేల్గావ్ ఇన్సిడెంట్ తర్వాత ఆమె మాట్లాడి కూడా, ఆమె మాటలు కూడా ఈ విధంగా ఒక భాష కంటడానికి లేదు, ఒక దేశానికి అంటగొట్టొద్దు అంటే ఒక సింపతి చూపిస్తుంది. ఇప్పుడు ఎవరిని అడిగినా పేల్గావ్ ఇన్సిడెంట్ అమాయకుల్ని చంపారు, ఇది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. ఆమె కూడా అదే చెప్తోంది. ఆమె వీడియో చేసింది పేల్గావ్ ఇన్సిడెంట్ తర్వాత. ఆ వీడియో తీస్తే నాకే షాక్ అనిపించింది, ఓయమ్మ ఇంత మాట్లాడుతుందా ఈమె అని. ఆమె ఇప్పుడు అందాలను ఆరబోసింది పాకిస్తాన్ వాళ్ళకి. తెలియకుండానే హనీ ట్రాప్లు ఈమెను వాళ్ళు చేశారు. ఇది ఒక పెద్ద నెట్వర్క్. 12 మంది దగ్గర ఈ వ్యవహారం ఈమెతో పాటుగా అరెస్ట్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అంటే పాకిస్తాన్ ఆ ఏజెంట్స్ ఈమెకు తెలియకుండానే ఈమెను పాకిస్తాన్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చినటువంటి ట్రీట్మెంటు, అక్కడ ఈమెకి ఇచ్చినటువంటి మీడియా కవరేజ్ ఆమె వీడియోలోనే కనిపిస్తాయి. ఇవన్నీ కూడా, ఇదంతా కూడా ఒక ఫాల్స్ ప్రాపగాండా. అంటే ఈమెని ఒక పెద్ద లెవెల్కి తీసుకెళ్ళిపోయి, అంటే నేను ఇందాక అదని చూసారా 3.5 లక్షల సబ్స్క్రైబర్లకి ఎందుకు ఈమెని విఐపి అంటే నేను ఏదో అని ఈమె ఊహించుకునేలాగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ ఒక స్థాయికి వెళ్ళిపోయినటువంటి 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్ ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత మనం వాళ్ళ గురించి పట్టించుకోం. వాళ్ళు ఎవరైనా ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా లైట్ ఇది కామనే కదా అని ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అనిపిస్తుంది. కానీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి వాళ్ళు, ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్కి, ఇప్పుడిప్పుడే దేశాన్ని చూస్తున్న, ఇప్పుడిప్పుడే ప్రపంచం చూస్తున్న వాళ్ళు అనుకుంటారు చూసారా, ఓహో నన్ను వీళ్ళు బాగా గుర్తిస్తున్నారు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈమెను తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి పంజాబ్ సీఎంని గెలిపించడం, ఈమె పాకిస్తాన్లో దిగంగానే ఈమె చుట్టూతో సెక్యూరిటీ ఏర్పాటు చేయటం, ఈమె పోతే ఈమె చెప్పే మాటలకి వీడియో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ మీడియా కవరేజ్ చేయటం, అంత తూతుమ్మరి బ్యాచ్ అంతా ఈమె చుట్టూ చేరి పెద్ద ఎత్తున మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా, ఇక్కడ వ్యవహారాలు అక్కడ సెన్సిటివ్ మ్యాటర్స్ అన్నింటినీ కూడా వాళ్ళకి చేరవేసినటువంటి పరిస్థితి. ఆఖరికి
ఈమె పహల్గావ్ ఇన్సిడెంట్ తర్వాత ఈమె ఏం చెప్పిందంటే టూరిస్టులే అలర్ట్గా ఉండాలి అని ఆమె చెప్పినటువంటి మాట. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ నెగ్లిజెన్సీ ఉంది ఆ ఇన్సిడెంట్ పరంగా. టెర్రరిస్టులు అనేది ఒక టెర్రరిస్టుల మీద మనం డైరెక్ట్ అటాక్ ఉండాలి కానీ ఒక దేశం మీదో కులం మీదో ఇలా ఉండకూడదు అని ఆమె చేసినటువంటి స్టేట్మెంట్స్ చూస్తుంటే నిజంగా అవగాహన రాహిత్యంగా ఖచ్చితంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు ఎవరైతే ఇట్లా మిడిమిడి జ్ఞానంతో ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో విజయనగరంలో అరెస్ట్ అయినటువంటి కుర్రాడు కూడా చేసింది అదే. వాడు గ్రూప్ 2 ఉద్యోగం కోసం కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తే వాడు ఏదో ఒక పోస్ట్ని లైక్ చేస్తే ఓహో వీటిలో కొంత టెర్రరిజం పట్ల లేకుంటే ఈ జిహాద్ పట్ల కొంత ఏదో ఒక తెలియని ఒక మూలన ఎక్కడో వీడికి కొంత ఆ భావజాలం కనిపిస్తోంది అని వాడిని ట్రాప్ చేసి ఆ భావజాలాన్ని మొత్తం ఇంజెక్ట్ చేసి పడేశారు. అట్లా ఈమెకు తెలియకుండానే వాళ్ళ ఉచ్చులో చిక్కుకుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఉచ్చు బిగుస్తోంది. మరి పాకిస్తాన్ తరఫున స్పైగా మారి గూఢాచారం చేసినటువంటి కేసులో ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఎవరైతే ఉన్నారో ఆమెను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థలుగా ఉన్నటువంటి ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, అట్లాగే మన సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సంస్థలన్నీ కూడా ఆర్మీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ ఆమెను తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉన్నాయి. మరి పాకిస్తాన్తో ఉన్నటువంటి లింకులు, పాకిస్తాన్ పర్యటనలో ఎవరెవరిని కలిశారు అని కూడా తెలుసుకునేందుకు విచారణ సాగుతోంది. ఈమె నెల క్రితం అనుకుంటే నాకు తెలిసి పాకిస్తాన్కి వెళ్ళొచ్చింది. మరి ఆమె మే 16న హిస్సార్లో జ్యోతిని అరెస్ట్ చేశారు అక్కడ స్థానిక పోలీసులు. ఆమెపై అధికారిక రహస్యాల చట్టం అట్లాగే బినామీ లావాదేవీల చట్టం కింద కేసులు నమోదు చేశారు. సో ఇప్పుడు ఆ చట్టాలు ఏ చట్టం కింద ఎంతెంత శిక్ష పడుతుందో కూడా నేను మీకు చెప్తా. మరి ఈ జ్యోతి అరెస్ట్ తర్వాత పాకిస్తాన్ గూఢాచారులుగా పనిచేస్తున్నటువంటి మరో 11 మందిని అంటే మొత్తం 12 మంది అరెస్ట్ చేశారు. మరి 5 రోజుల పాటు పోలీస్ కస్టడీలో మంగళవారం 4వ రోజు కూడా విచారణ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు ఈమెకి. సో ఇప్పుడు 4 రోజులుగా సీరియస్ ఎంక్వైరీ జరుగుతోంది. ఫోరెన్సిక్ ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. మరి ఇప్పుడు హర్యానా పోలీసులు, ఎన్ఐఏ, ఐబీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు, డిఫరెంట్ ఏజెన్సీస్ విడతల వారీగా విచారణ జరుగుతోంది. మరి జ్యోతి మాత్రం వారికి సహకరించడానికి నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. 2023 పాకిస్తాన్ సందర్శనలో ఎవరిని కలిశారు, ఎక్కడ హర్కత్ సింగ్ అనే వ్యక్తి సహాయకుడిగా వ్యవహరించాడా, మరి ఆ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టుగా ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు అట్లాగే హెన్సాన్దార్ అలియాస్ డానిష్తో పరిచయం పైన అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. జ్యోతి పాకిస్తాన్ హైకమిషన్లో ఉన్నటువంటి డానిష్ని ఎప్పుడు కలిశారు, ఎలా మీ బంధం స్టార్ట్ అయింది, ఆయనకి నీకున్నటువంటి రిలేషన్షిప్ ఏంటి, ఏమేం సంభాషణలు జరిగేవి, 2023 వీసా నిరాకరించడానికి ముందు లేదా తర్వాత జరిగినటువంటి అంశాలు ఏంటి అని ఇప్పుడు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. మరి భారత్ డానిష్ అనే రాయబార కార్యాలయం నుంచి బహిష్కరించిన తర్వాత అతడితో సంబంధాలు కొనసాగించారా, కొనసాగిస్తే ఎందుకు కొనసాగించారు, ఏ కారణాల చేత కొనసాగించారు అని తెలుసుకోవాలనేది విచారణ అధికారులు కొంత ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. డానిష్ కానీ లేదంటే కనుక పాక్ వ్యక్తులు వీసా సహాయం కానీ లేకుంటే నిధులు కానీ కంటెంట్ ఐడియాలు లేదా ఇంకా ఏమైనా మీకు యూట్యూబ్ ఛానల్ పరంగా మద్దతు ఇచ్చారా, లేదంటే ఏదైనా మీ మీద ప్రభావితం చేసేలాగా ఏం చేశారనే అంశాలను ఇప్పుడు లోతుగా తవ్వుతున్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి ఈ జ్యోతి మల్హోత్రా 2024లో తన వీసాను ఒక నెల ముందు పొడిగించింది. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, పాకిస్తాన్కి అనుకూలంగా ఉండే ఆమె వీడియోలు, మెసేజ్లను కూడా ఎవరైనా డైరెక్ట్ చేస్తున్నారా అని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈమె యూట్యూబ్ ఛానల్ ఏకంగా వాళ్ళే రన్ చేస్తున్నారనే డౌట్స్ కూడా ఇప్పుడు అధికారులకు వస్తున్నాయి. మరి పహల్గావ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ భద్రతా దళాలను నిందిస్తూ ఆమె చేసినటువంటి వీడియో పైన కూడా ఇప్పుడు అధికారులు వివరణ కోరుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు మీరు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, మరి పాకిస్తాన్లో డానిష్తో పాటుగా ఆమె ఎవరెవరిని కలిసింది అనే దానిపైన దర్యాప్తులు కొనసాగుతుంది. ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో పహల్గావ్ ఇన్సిడెంట్ తర్వాత ఆమె ఛానల్లో దాదాపుగా 27 నిమిషాలు మాట్లాడిందండి. అందులో నేను కేవలం కొన్ని బిట్స్ మాత్రమే పెట్టి ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తీసుకున్నాం. ఇది ఆమె మాట్లాడిన దాంట్లో కొన్ని బిట్స్ మాత్రమే తీసుకున్నా, ఇంకా కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ దాంట్లో ఉన్నాయి, అవి మనం ఆన్ ఎయిర్ చేయలేము కాబట్టి కొన్ని మాత్రమే నేను కట్ చేసి మీకు చూపిస్తూ ఉన్నా. अगर आप हिंदू हैं तो आपको मार रहे हैं, अगर आप मुस्लिम हैं, आपको कलमा आता है, आपको चीज़ें जानते हैं तो आप बच सकते हैं. ये सब चीज़ें हमें फेस करने को उन जो लेडी ने शेयर किया वहाँ पे वीडियो के दौरान वो देखा, और वो वाला और भी ज़्यादा दर्द देने वाला था. बट इसका मतलब ఈమెకు తెలియకుండా చేసింది, స్పై చేసింది అనే దానికి ఇక్కడే నిదర్శనం. లేకుంటే ఇది ఒక ఐఎస్ఐ ప్రాపగండలో భాగంగా ఈమె ఈ విధంగా
మాట్లాడుతున్నారు అనేది కూడా తెలియాలి. ఇదంతా కూడా విచారణలో తేలే అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది ఆర్మీ అధికారులు చెప్పేది ఏంటంటే ఇదంతా ఒక ఐఎస్ఐ తీవ్రవాదులు చేసినటువంటి ప్రాపగండలో భాగంగానే ఈమెతోటి ఈ విధంగా మాట్లాడించారు అనేది ఇప్పుడు అధికారులు కూడా అదే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళ ఒక స్ట్రాటజీలో భాగంగా వాళ్ళు ఒక మొత్తం నెట్వర్క్ని సెట్ చేసి వాళ్ళతోటి ఒక రకమైనటువంటి ప్రాపగండా భారత్లో స్ప్రెడ్ చేసి అంటే పాకిస్తాన్ మీద హేట్రేటెడ్ కాకుండా చేసేది వీళ్ళ ఒక లక్ష్యం. అంటే ఎట్లంటే ఇప్పుడు ఆమె బయటలో మీకు వినిపిస్తా ఆమె ఏమంటదంటే టెర్రరిస్టులు ఎవరైనా చేస్తే అది ఒక దేశానికో ఒక వ్యక్తికో అంటగట్టొద్దు అనేది ఆమె భావన. అంటే ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ముద్దాయి కాదు అని చెప్పదలుచుకుందాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మనం ఓన్లీ టెర్రరిస్టులనే కొడుతున్నాం, టెర్రరిస్టుల క్యాంపులు బేస్ క్యాంపులే కొడుతున్నాం, అంతే తప్పితే మీరు పాకిస్తాన్ మీద దాడి చేయకండి అనే ఉద్దేశం వచ్చేలాగా ఉన్నాయి ఆమె వ్యాఖ్యలు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఈమె ఉద్దేశం ఈమె లెక్క ప్రకారం దోషి కాదు. కానీ ఇప్పుడు మన పాక్ వైఖరిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేందుకు మన ఎంపీలు అందరూ ప్రపంచం మొత్తం వెళ్తున్నారు. కానీ ఈమె ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ చాలా మంచి దేశం, మన ఆత్మలు మన హృదయాలన్నీ చాలా ఒకే ల్యాండ్. ఆమె డైరీలో రాసుకుంది, డైరీ సీక్రెట్స్ కూడా చెప్తా, ఆ డైరీలో రాసుకుంది మన కేవలం ఒక బార్డర్ మాత్రమే మనల్ని విడదీయలేదు, మన బంధం చాలా దృఢమైంది, ఒకే ల్యాండ్, ఒకే గుండె, ఒకే బండ, ఇట్లా చాలా రాసుకుంది ఆమె. అవన్నీ చెప్తా మీకు. नहीं है कि ये जो चीज़ की है वो किसी लाइक हिंदू कम्युनिटी के लोग करना चाहते हैं या सब एक जैसे हो जाते हैं। हाँ, हालांकि किया तो किसी मुस्लिम ने है क्योंकि उसने बोली है ये बात, बट हर कोई मुस्लिम ऐसा नहीं है, एक जैसा नहीं है, कश्मीरी ऐसे नहीं है कि आप कश्मीर जाने से डरे। ప్రతి ముసల్మాన్ అట్లా కాదు, అది అందరూ చెప్పేది అదే, ఎవరు ప్రతి ముసల్మాన్ అట్లా కాదు. కానీ నీ ఉద్దేశం వేరే కనిపిస్తుంది నాకు. कश्मीर हिंदुस्तान का था, है और कश्मीर रहेगा। एक लड़की होने के नाते मुझे लगता है कि मेरे घर से निकलना मेरे लिए सेफ नहीं है। मेरे घर से मैं निकलती हूँ तो मुझे बहुत सारी चीज़ों को सामना करना पड़ता है, बहुत सारे सवालों को देखना पड़ता है, जानना पड़ता है कि हर कोई मुझ पे किस तरह की नज़र रखे हुए है, क्या सोशल मीडिया पे मैं अभी हूँ उस पर मुझे बात करना, वीडियो बनाना, क्या वो मेरे लिए इजी है, क्या वो मेरे लिए सेफ है। बहुत से नेगेटिव पीपल हैं मेरी लाइफ में जो మరి ఎందుకు చేస్తున్నావు? నువ్వు సేఫ్ కాదని నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు? నిన్ను వీడియోలు చేయమని ఎవరైనా ప్రెజర్ చేశారా? నువ్వు థాయిలాండ్కి వెళ్ళి బికినీ వేసుకోమని ఎవరైనా చెప్పారా నీకు? మరి ఎందుకు నువ్వు బికినీ షో చేస్తున్నావు? ఆ థాయిలాండ్కి వెళ్ళిన దగ్గర కూడా డానిష్తో పాటే థాయిలాండ్కి వెళ్ళింది అనేది కూడా ఇప్పుడు అధికారుల అనుమానం. ఎందుకంటే పెహల్గావ్ ఇన్సిడెంట్ తర్వాత ఆమె అతనితో టచ్లో ఉంది. తర్వాత పెహల్గావ్ ఇన్సిడెంట్కి ఆపరేషన్ సింధూర్ కంటే ముందు ఆమె కరెక్ట్గా నాకు తెలిసి 3 వారాల క్రితం ఆమె థాయిలాండ్కి వెళ్ళి వచ్చింది. మరి ఆ థాయిలాండ్ టూర్లో డానిష్ కూడా ఉన్నాడు అనేది పోలీసుల యొక్క అనుమానం. మరి ఆమె చెప్పాలి డానిష్ ఉన్నాడా లేదా, డానిష్తో పాటు కలిసి వెళ్ళిందా లేదా. ఎందుకంటే ఈమె వీడియోలో ఎక్కడ డానిష్ లేకుండా చూసుకుంది, కానీ డానిష్ కూడా వెళ్ళాడు అనేది ఇప్పుడు అనుమానం. మరి డానిష్ వెళ్తే ఇండోనేషియా, బాలి ఇవన్నీ తిరిగి వచ్చారు వాళ్ళు, థాయిలాండ్, ఇండోనేషియా ఇవన్నీ తిరిగి వచ్చారు. మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, వెళ్ళారా లేదా, ఏంటి ఏం జరిగింది అనేది కూడా తెలుస్తుంది. मुझे ट्रोल करते हैं, जो मुझे इनडायरेक्टली बोलते हैं कि तुम कश्मीर क्यों जाती हो, तुम कश्मीर क्यों गई, तुम मुस्लिम लोगों को सपोर्ट क्यों। కశ్మీర్ ఇప్పుడు ఆమె చెప్తుంది, నా వీడియోలు చూసిన నాకు ఈ క్వశ్చన్లు అడుగుతున్నారు, బహుత్ సవాలు ఉట్రాయి అని. మరి అవును, ఇదే ఇప్పుడు ఆమె హర్యానాకు చెందిన అమ్మాయి అండి, అన్ని టూరిస్ట్ వ్లాగ్స్ చేయాలి. ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు, ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు, ఒక పాకిస్తాన్లోనే కూర్చోలే. ఫర్ ఎగ్జాంపుల్ భయ్యా సన్నీ యాదవ్ ఉన్నాడు, మన తెలుగుకు సంబంధించినటువంటి రైడర్, అతను కూడా పాకిస్తాన్కి వెళ్ళాడు, కానీ పాకిస్తాన్లోనే కూర్చోలే అతనేమి. అతను వాఘా బార్డర్ దాటాడు, వెళ్ళాడు, వచ్చాడు. ఇట్లా ఒక్క పాకిస్తాన్నో, ఒక కాశ్మీర్నో, ఒక పెహల్గావ్ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడే కాన్సెంట్రిక్గా ఉండటము. ఇప్పుడు ఈమె చెప్పింది ఈ వీడియోలో 7-8 సార్లు నేను కాశ్మీర్కి వెళ్ళాను. కాశ్మీర్కి 7-8 సార్లు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి? ఎందుకు వెళ్ళాలి కాశ్మీర్కి 7-8 సార్లు? అంటే మీరు కాశ్మీర్ అనే టూర్ ఒకసారి చూసి సరిపోతుంది కదా, పాకిస్తాన్ ఒకసారి వెళ్తే సరిపోతుంది కదా, 3 సార్లు పాకిస్తాన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి? तुम्हारा क्या वास्ता है, तुम तो हिंदू हो, तुम तो पंजाबी हो, तुम तो ये हो, तुम तो वो, तुम क्यों उनको प्रमोट करती हो, क्यों उनको उनका साथ देती हो? అడుగుతారండి పాకిస్తాన్కి ఎందుకు ప్రమోట్ చేయాలా? అవును అడుగుతారు, ఏంటి తప్పేంటి? అంటే ఇది ఈమె అంటుంది మహిళ కాబట్టి నాకు సవాల్ రైజ్ చేస్తారు. మహిళ కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా సవాల్ రైజ్ చేస్తారు. నేను చేసిన క్వశ్చన్ రైజ్ చేస్తారు. చూసే వ్యూవర్కి రైట్ ఉంది, నువ్వు ఎందుకు పాకిస్తాన్ని పదే సపోర్ట్ చేస్తున్నావు ఖచ్చితంగా అడుగుతారు. ఆమెకు వచ్చిన సవాల్ ఆమె ఓపెన్గా చెప్తోంది.
हो, तुम भी मुस्लिम हो गई हो, तुम भी ये हो गई हो, तुम भी उनको सपोर्ट कर रही हो। అంటే ఈమెకు తెలుసు మనం నిన్న చెప్పాం ఇస్లాం మతం మార్చేసుకుంది, అది ఆమె చెప్తోంది. అట్లా అంటున్నారు, ముస్లింగా మారిపోయావు, ఇస్లాంకి మారిపోయావు అని అంటున్నారు, ఆమె అంటోంది క్లియర్గా. Not about Hindu, Muslim, Sikh and Christian, but it's about we are human. भाई तुम एक ह्यूमन तो बन नहीं पा रहे हो और तुम हिंदू मुस्लिम की पॉलिटिक्स खेले पड़े हो. तुम एक अच्छे इंसान तो बन जाओ पहले. एक अच्छे इंसान तो तुमसे बना नहीं जा रहा है और बातें तुम कर रहे हो कि तुम हिंदू, वो हिंदू है तो वो मुस्लिम है तो लड़े जा रहे हो. ఎస్, వాళ్ళు హిందూ ముస్లిం అనే కదా అడిగి చంపారు, మతం అడిగి మరీ చంపారు పెహల్గావ్లో. ఇది ఇక్కడ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఎవరు క్రియేట్ చేస్తారు? హిందూ ముస్లిం గొడవల్ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, వాళ్ళు టెర్రరిస్టులు మతం అడిగి మరీ చంపారు కదా. लड़ने का काम कभी भी कर लोगे आप. 2 गाली आप दोगे, 4 आप सुन भी लोगे, है ना. आप 2 दोगे ना. अगर इतनी हिम्मत है तो आप 2 गाली उनके मुंह पे जाके बोलो, तो 4 आप भी सुन के आओगे. स्नैपचैट पे, इधर इंस्टाग्राम, व्हाट्सएप पे तुम ग्रुप में खेले पड़े हो. बस औकात है, हिम्मत है तो तुम सामने बोलो. वो लड़ाई का कोई अंत नहीं है भाई, लड़ना नहीं है. वी शुड यूनाइट टुगेदर. ये ही टाइम है जब आपको मतलब यूनाइट होना है और ना ही किसी को ब्लेम करना है. हम ये नहीं कहते कि आप किसी और कंट्री को ब्लेम करो इस चीज के लिए या अपने कश्मीर. అయిపోయింది, క్లియర్. కంట్రీని బ్లేమ్ చేయొద్దట, ఏ కంట్రీని బ్లేమ్ చేయొద్దు. అంటే ఒక కంట్రీని బ్లేమ్ చేయటము, ఒక కులాన్ని ఇవి బ్లేమ్ చేయొద్దట. ఇక క్లియర్, ఈమె క్లియర్గా అర్థమైపోతుంది, బ్లేమ్ చేయొద్దు అని చెప్పేస్తున్నాము. कश्मीरी लोगों को ब्लेम करो. टेररिस्ट जो होते हैं वो कोई ऑर्गेनाइजेशन है जिसका क्रिटिसिज्म होना जरूरी है, ना कि पर्टिकुलर किसी रिलीजन का, ना कि पर्टिकुलर किसी कंट्री का, ना ही कोई और पर्टिकुलर बंदे का. जो ये हरकतें कर रहा है, जो ये चीज कर रहा है, उसको हमें यूनाइट होना चाहिए और उसको ढूंढना चाहिए. वी शुड किल देम. అదే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో చేస్తున్నారు. మీకు తెలియక మీరేమో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి లీక్ చేయండి. ఆపరేషన్ సింధూర్లో చేసిన పని అదే, వాళ్ళని ఎగ్జాక్ట్గా టార్గెట్ చేసి టార్గెట్ పాయింట్స్ మీద కొట్టి వాళ్ళని చంపినటువంటి పరిస్థితి. 100 మంది పైగానే టార్గెట్లు టెర్రరిస్టులను అంతం చేసి పడేసాం. సో ఇట్లా ఆమె ఎవరెవరిని కలిశారు ఏంటి అనే దానిపైన అధికారులు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ ఏదైతే ఎన్క్రిప్టెడ్ చాట్స్ ఉన్నాయో, వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ ఇట్లా అనేక అంశాల మీద దాన్ని వాళ్ళు రీట్రైవ్ చేస్తారు. మరోవైపు చైనా, దుబాయ్, బంగ్లాదేశ్, భూటాన్కి కూడా ఈమె చేసినటువంటి ప్రయాణాలు, అందుకు ఎవరెవరు అంటే ఈమె లగ్జరీ లైఫ్ స్టైల్ ఎట్లా వెళ్ళింది అనేది ఇప్పుడు ఆర్థికంగా, లాజిస్టిక్ పరంగా ఏ విధమైనటువంటి సహాయం చేశారనే అంశాలు కూడా ప్రశ్నిస్తారు. ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే, ఇక్కడ క్లియర్గా ఆమె పెట్టినటువంటి వీడియోల్లో ఇండియన్ గర్ల్ ఇన్ లగ్జరీ పాకిస్తాన్ బస్, ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్ ట్రైన్, ఇండియన్ గర్ల్ ఇన్ లాహోర్, ఇండియన్ గర్ల్ ఇన్ కరాచీ, ఇట్లా లగ్జరీ లైఫ్ పాకిస్తాన్లో గడపడానికి కారణం ఏంటి, ఎవరు ఇచ్చారు, ఎవరు అవన్నీ ఫెసిలిటేట్ చేశారు, ఇది ప్రధానంగా ఇప్పుడు పోలీసులు ఇంట్రాగేట్ చేస్తారు. సో ఇప్పుడు జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అనేక అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి, కొత్త అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. మొన్నటిదాకా డానిష్తో బంధం ఏంటనే అంశం తెర మీదకి వచ్చింది, ఇప్పుడు ఆ బంధం ఏంటనేది కూడా పోలీసులు ఛేదిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈమె వ్యక్తిగత డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్ పర్యటనలో ఆమె 10 డేస్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ చేసింది, ఏమేం రాసుకుంది అనే అంశాలు ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారుతుంది. ఆమె పాకిస్తాన్ పట్ల ఆమెకున్నటువంటి అభిమానాన్ని, అక్కడ పర్యటనకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అన్నింటినీ కూడా ఆ డైరీలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ కేసుని చాలా సీరియస్గా ఎన్ఐఏ ఛేదిస్తోంది. ఇంటెలిజెన్స్ బ్యూరో అట్లాగే మిలిటరీ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులందరూ కూడా కొంత కలిసి విచారిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే విచారణ సమయంలో 3 పాకిస్తానీ నిఘా నిర్వాహకులతో కూడా ఆమె టచ్లో ఉన్నట్టుగా, ఆమె చర్యలు ఎటువంటివి అనేది కూడా ఇప్పుడు ఆమె ఏం చేసిందో అనేది కూడా కొంత ఆమెకి పశ్చాత్తాపం లేదు, కనపడడం లేదు అనేది అధికారుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇంత చేస్తే కూడా నా వాక్ స్వాతంత్రంతో నేను చేశాను వీడియోసు, నాలో ఎటువంటి నేనేం తప్పు చేయలేదు, అందుకే నేను అన్న తప్పు చేయలే అని పెట్టిన. ఎటువంటి తప్పు చేయలే అనేది ఆమె చెప్తుంది. అంటే ఆమె వర్షన్ ఏంటంటే ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. జ్యోతి మల్హోత్రా చెప్తుంది ఈ వర్డ్. అంటే ఆమెలో ఎటువంటి బెరుకు, కొంత భయం కానీ, లేదంటే అరే తప్పు చేశామని కానీ, ఒక క్షమా గుణం కానీ, ఒక పశ్చాత్తాపం కానీ కనిపించట్లేదు. ఆమె చాలా డేర్గా నేను ఏం తప్పు చేశా అని సగర్వంగా చెప్తోంది. అంటే మరి తెలిసి చేసిందా, తెలియకుండా చేసిందా, ఇది తెలిసిపోతుంది. చేసిన తప్పేంటో మొత్తం వ్యవహారం అంతా కూడా అధికారులు తీస్తూ ఉంటే ఒకటి మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇవాళ రేపు ప్రతి ఒక్క అంశం
నువ్వు అనుకోవచ్చు వాట్సాప్లో చాట్ చేసి డిలీట్ చేసి అని అయినా కూడా బయటకు వచ్చేస్తుంది, మొత్తం రీట్రైవ్ చేసి పడేస్తారు. టెక్నాలజీ చాలా పెరిగింది. ఆఖరికి పాకిస్తాన్ డ్రోన్ని మిసైల్ గాల్లోనే పేల్చేస్తుంటే నువ్వు వాళ్ళతో మాట్లాడితే బయటకు తెలీదా? చాలా అంటే ఏం తెలియదులే, ఎవరు చూడలేదులే అని కళ్ళు కప్పే పరిస్థితి ఉండదు ఇవాళ రేపు. అయితే ఇక్కడ ఇప్పుడు తాను ఏ తప్పు చేయలేదనేది మాత్రం ఆమె నమ్ముతోందట. ఆమె తప్పు చేశానైతే మాత్రం నమ్మడం లేదనేది ఇప్పుడు పోలీస్ అధికారుల నుంచి కొంత అందుతున్నటువంటి కొంత ఇన్పుట్స్. కానీ ఇప్పుడు పాకిస్తాన్తో అయితే మాత్రం కొంత సెన్సిటివ్ డేటాని మాత్రం ఆమె షేర్ చేసుకున్నట్లుగా ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఒకటొకటి క్లూలు దొరుకుతున్నాయి. అయితే ఇక్కడ విచారణ సమయంలో ఆమె ప్రశాంతంగా నాకు ఎటువంటి కొంత దిగులు ఎదార లేకుండా కనిపిస్తున్నట్టుగా పోలీస్ అధికారులు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ విచారణలో భాగంగా ఒక అధికారి మాట్లాడుతూ కూడా జ్యోతి తను ఎటువంటి తప్పు చేయలేదనే భావనలో ఉన్నట్టుగానే ఉంది అనేది కూడా కొంత చెప్తున్నటువంటి మాట. అంటే ఆమె అన్నీ కూడా చేసినవన్నీ ఆమె సమర్థించుకుంటుందట, ఆమె ఆ విధంగానే నమ్ముతోందట. మరి ఆమె ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అయితే వాస్తవానికి పాకిస్తాన్తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టుగా ఇప్పటికే పోలీస్ అధికారులతో క్లారిటీకి వచ్చేసారు. 3 పాకిస్తానీ నిర్వాహకులతో ఆమె ఖచ్చితంగా డైరెక్ట్గా సంప్రదింపులు జరిపినట్టుగా ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ తేల్చేస్తున్నారు. ముఖ్యంగా కీలకమైనటువంటి కమ్యూనికేషన్ బ్లాక్అవుట్స్ జరిగింది రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో. అట్లాంటి సమయాల్లో కూడా భద్రతా సమస్యల కారణంగా కొన్ని ప్రాంతాల్లో మొబైల్ సిగ్నలింగ్ని, ఇంటర్నెట్ని కూడా మన భారత కేంద్రం ప్రభుత్వం ఆపేసింది. ఆర్మీ అధికారులు కూడా నిలిపివేశారు. అట్లాంటి సమయాల్లో కూడా ఆమె వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటూ టచ్లో ఉన్నట్లుగా భారత నిఘా వర్గాలు ఇప్పుడు ఆమె సంబంధించినటువంటి వ్యవహారాన్ని బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు గూఢాచార నెట్వర్క్ అంతా ఒక ఆర్గనైజింగ్గానే స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా బయటకు వస్తుంది. అంటే కమ్యూనికేషన్ బ్లాక్అవుట్స్ జరిగినప్పుడు కూడా ఆమె పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతో వాళ్ళతో ఆమె కమ్యూనికేట్ చాలా యాక్టివ్గా చేస్తోంది. అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పుడు అధికారులు చూపిస్తున్నారు. అంటే ఈమె ఖచ్చితంగా స్పష్టంగా సహకరించినటువంటి మాట. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈమె అరెస్ట్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూసిన తర్వాత ఈమెకి భారతదేశం నుంచి ఎవరూ సపోర్ట్ చేయట్లా. ఆఖరికి వాళ్ళ తండ్రి కూడా చేతులు ఎత్తేసి, అంటే నాకు తెలియదు, ఆమె కేవలం ఢిల్లీ పంజాబ్ వెళ్తా అని చెప్పింది, ఆయన ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు, పాకిస్తాన్ వెళ్ళిన విషయం నాకు తెలియదు అని చెప్పాడు ఆయన. అట్లాంటి సందర్భాలు ఇప్పుడు పాకిస్తానీ జర్నలిస్టు హీరా బతోల్ ఈమె వీడియోల్లో కనిపిస్తాం. రీసెంట్గా పోయినటువంటి వీడియో ఒక దాంట్లో కనిపిస్తాం. పాకిస్తాన్కి పోయినప్పుడు అక్కడ పాకిస్తానీ డాక్టర్ ఎవరితో ఒక ప్రెస్ మీట్ లాగా ఏర్పాటు చేసి, ఇప్పుడు నేను మీకు మొదట్లో చెప్పాను వీడియో మొదట్లో ఎట్లా ఈ నెట్వర్క్ అంతా ఆ మీడియా హడావిడి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్తో ఇంటరాక్ట్ చేయించడం, కొంత హైఫైగా కొంత అట్లా చేస్తారు. ఆ వీడియో ఒకసారి చూడండి. ఇప్పుడు ఆమె గతంలో హీరా బతుల్తో ఎట్లా కలిసి సిస్టర్ అనుకుంటే కలిసి తిరిగిందో ఆ వీడియో మీకు చూడండి, ఇప్పుడు చూపిస్తాను. पाकिस्तानी बहन बहन सिस्टर ऐसा कुछ लग ही नहीं रहा कि ये पाकिस्तानी है मैं हिंदुस्तानी हूँ, हम तो सेम ही लग रहे हैं ना. She's a diamond of Pakistan. ये क्या है? ये ब्रेसलेट है और ये वहाँ का है, यहाँ का नहीं है. ये तो सलमान खान जैसे क्यों लग रहा है मुझे? हाँ, और ये नहीं यहाँ का पाकिस्तान नहीं, की ईरान तरफ का से. है. अच्छा, अरे शुक्रिया, हाँ, ईरान का है ये. और ये स्टोन्स है. थैंक यू. महंगा गिफ्ट दे दिया है मुझे इन्होंने. సో ఇప్పుడు వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఈమె చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది. అయితే ఈమె హీరా బతోల్ పాకిస్తాన్ సంబంధించినటువంటి జర్నలిస్ట్. ఇది ఈమె ఇన్స్టా పేజ్లో పెట్టినటువంటి ఫోటో. హిందుస్థానీ పాకిస్తానీ బెహన్ బెహన్ అంట. హిందుస్థానీ పాకిస్తానీ బెహన్ బెహన్. ఇప్పుడు ఈ బెహన్ ఈమెను ఖండిస్తోంది. భారతదేశం ఈమెను స్పై పేరుతో అరెస్టుని ఆమె ఖండిస్తోంది. అంటే ఇప్పుడు జ్యోతి అక్కకు ఆమె ఖండన అవసరం పడింది. భారతీయులు ఎవరూ సపోర్ట్ చేయట్లేదు. కానీ ఇప్పుడు ఈమె అరెస్ట్ని ఎవరైతే పాకిస్తానీ జర్నలిస్ట్ ఉందో హీరా బతోల్, ఆమె కొంత భారత్ చర్యలను ఖండిస్తోంది, భారత్ చర్యలను క్రిటిసైజ్ చేస్తుంది. అది కూడా జ్యోతి పేరు లేకుండా. ఇదొక విడ్డూరం. మళ్ళీ ఏం ఖండిస్తోందంటే ఆమె ఏం పెట్టిందంటే పోస్టు, ఇప్పుడు ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆమె షేర్ చేసినటువంటి ఫోటో ఈ పిక్, ఇది హీరా బతోల్. ఆమె ఏం చెప్తుంది? ఇండియా హ్యాస్ నౌ స్టార్టెడ్ టార్గెటింగ్ ఇట్స్ ఓన్ యూట్యూబర్స్ అండ్ వ్లాగర్స్. ఇండియా స్టాప్ యూజ్లెస్ యాక్షన్స్. అంటే ఇప్పుడు జ్యోతి పేరు తీయకుండా ఈమె ఇండియాని టార్గెట్ చేసి ఇండియా చేస్తూ, అంటే యూట్యూబర్ని అరెస్ట్ చేయడం, వ్లాగర్స్ని అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు అని ఈమె పేరు తీయకుండానే ఈ మొత్తం తతంగం తప్పుపడుతోంది. ఇదంతా యూజ్లెస్ యాక్షన్స్ అట. ఇది కూడా ఒక రకంగా హీరా బతోల్ చేసినటువంటి ప్రచారం కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. జ్యోతి పేరు లేకుండా ఆమె ఈ ఇండియాని మొత్తం దేశాన్ని ఆమె చేస్తున్నటువంటి తీరు చూస్తుంటే
హీరా చేసినటువంటి వ్యవహారం, హీరా చేస్తున్నటువంటి ప్రాపగాండా ఇది ఖచ్చితంగా ఐఎస్ఐకి సపోర్ట్ చేసేలాగే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ నెరేటివ్ ఏదైతే హీరా బోతోల్ ఇప్పుడు జ్యోతి బేస్ చేసుకొని చేస్తుందో ఖచ్చితంగా ఆమె ఐఎస్ఐని నెరేటివ్ చేసేలాగా ఐఎస్ఐ ప్రాపగాండాలో భాగంగానే హీరా బోతోల్ కూడా ఈ విధంగా చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపించే ఇది పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈమె ఎవరైతే స్పై పేరుతో అరెస్ట్ అయిన జ్యోతి, ఈమె డైరీ ఇది. ఈమె డైరీలో ఏం రాసుకుందంటే, అంటే ఆమె భాష మనకి సగం సగం అర్థమవుతుంది, బట్ ఆమె పాకిస్తాన్కో 10 दिन के 10 दिन के త్యోపర్ ఆమె ఏదో రాసిందిలేండి. ఇక ఆమె దీని భావం అయితే నేను చెప్తా, ఆమె హిందీలో రాసుకుని దీని భావం అయితే నేను చెప్తా. ఈ భావం ఏంటంటే, ఇప్పుడు ఈమె పర్సనల్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. స్వాధీనం చేసుకొని ఆ డైరీలో ఉన్నటువంటి కొన్ని కీలక విషయాల్ని, ఒక్కొక్క పేజీలని పోలీసులు చూస్తుంటే వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుందట. అంటే ఆమె ఆలోచనల్ని, అట్లాగే బార్డర్ దాటి పాకిస్తాన్ ట్రిప్కి పోయి వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఇచ్చినటువంటి ఆతిథ్యం పైన జ్యోతి పొగడ్తల వర్షం కురిపించుకుందట డైరీలో. పాకిస్తాన్ విజిట్ గురించి ఆమె మాటల్లో చెప్పలేనిదిగా ఆ డైరీలో రాసుకొచ్చింది. ఆమె 10 రోజుల పాటు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ట్రిప్ సాగింది. అయితే ఆమె తన డైరీలో పాకిస్తాన్ విజిట్ గురించి రాసుకొచ్చినప్పటికీ తేదీని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఏ డేట్ వెళ్ళింది ఏంటని కూడా రాయలేదు. భారత్లోని హిందువులు పాకిస్తాన్లోని తమ పూర్వీకుల ప్రదేశాలను సందర్శించాలని ఆమె రాసుకొచ్చింది. అయితే పాకిస్తాన్, చైనా దేశాలు ఆమె విజిట్ చేసినట్లుగా ఈ విచారణలో చెప్తున్నటువంటి నేపథ్యంలో తనకు ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పిందని పాకిస్తాన్లో తమకు చెప్పలేదని జ్యోతి తండ్రి మీడియాకు చెప్తున్నటువంటి మాట. కానీ పెహల్గావ్ దాడి జరగడానికి 3 నెలల ముందే ఆ ప్రాంతానికి జ్యోతి వెళ్ళినట్లుగా ఇప్పుడు మన నిఘా వర్గాలు గుర్తిస్తూ ఉన్నాయి. పెహల్గాం వెళ్ళి అక్కడ వీడియోలు, ఫోటోలు తీసినట్లుగా తెలుస్తోంది. ఆ సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తారు. దీన్నే ఇప్పుడు పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈమె ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారితంగా టెర్రరిస్టులు రెక్కి నిర్వహించి దాడి చేసినట్లుగానే అనుమానిస్తున్నారు. సో ఇప్పుడు పెహల్గావ్ దాడికి ముందు ఆమె పాకిస్తాన్తో పాటుగా చైనాకు కూడా వెళ్ళి వచ్చింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ ఏదైతే పిఐఓ, ఆ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో ఆమె ఓ అసెట్ డెవలప్మెంట్గా ఉన్నట్లుగా నిఘా వర్గాలు మనకి కొంత గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు జ్యోతి మల్హోత్రా 2012 క్యాలెండర్తో ఉన్నటువంటి ఆ డైరీలో పాకిస్తాన్ పర్యటన అనంతరం ఆమె రాసుకున్నటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి, తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి ఆ డైరీలో చూసుకుంటే పాకిస్తాన్ పట్ల తనకున్నటువంటి ఇష్టాన్ని ఆమె మాటల్లో డైరీలో రాసుకొచ్చారు. అయితే పర్యటన సందర్భంగా సేకరించినటువంటి సమాచారమైన వ్యక్తిగత అనుభవాలను కూడా ఆమె డైరీలో రాసుకున్నారు. ఏంటంటే ఓ చోట ఆమె రాసినటువంటి మ్యాటర్ ఏంటంటే, ఈరోజు పాకిస్తాన్లో 10 రోజుల పర్యటన ముగించుకొని భారత్కి తిరిగి వచ్చాను. ఈ 10 రోజుల్లో పాకిస్తాన్ ప్రజల నుంచి ఎంతో ప్రేమ లభించింది. ఇక్కడ రాసుకున్న మాట 10 దినకే ఆ మ్యాటర్, అది ప్రేమ లభించింది. మా సబ్స్క్రైబర్లు, స్నేహితులు కూడా మమ్మల్ని కలవడానికి వచ్చారు అని చెప్పి. అంటే ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఈమె సబ్స్క్రైబర్లు, ఈమెకు సంబంధించినటువంటి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ పాకిస్తాన్లో ఉందని ఆమె డైరీలో ఒప్పుకుంది. సో ఇప్పుడు ఈమెకి పాకిస్తాన్తో లింకులు ఉన్నాయి. సో ఇప్పుడు లాహోర్ చూడడానికి మాకు దొరికినటువంటి 2 రోజులు సరిపోలేదు. అయ్యో పాపం, ఇంకో 4 రోజులు ఉండాల్సింది కదా పాకిస్తాన్లో. లాహోర్లో అంటే 2 రోజులు, కరాచీ అంటే చూడడానికి కళ్ళు జాలంటే 2 రోజులు సరిపోలేదట మరి ఆమెకి. మరి మరొక పేజీలో, ఇంకొక పేజీలో ఏం రాసుకొచ్చిందంటే, సరిహద్దుల మధ్య ఈ దూరాలు ఇంకెన్నాళ్ళు ఉంటాయో నాకు తెలియదు, కానీ మనసులో ఉన్నటువంటి బాధలు మాత్రం పోవాలి. మనమంతా ఒకే నేల, ఒకే మట్టికి చెందినటువంటి వాళ్ళం. మరి అక్కడే ఉండకపోయావా, పోయి ఇక్కడెందుకు రావటం భారత్కి? ఆ మట్టిలోనే కలిసిపోతే బాగుండే కదా. ఒకవేళ వీడియోలో చెప్పనటువంటి విషయాలు ఏమైనా ఉంటే మొహమాటం లేకుండా కామెంట్స్లో అడగండి అని కూడా ఆమె రాసుకొచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. మరి పాకిస్తాన్ అంటే ఒక క్రేజ్, రంగులమయమైన దేశమని ఆమె వర్ణించుకొచ్చిందట. అంటే వాస్తవానికి ఆమె పాకిస్తాన్లో ఏం రంగులు కనిపించినాయి నాకే తెలియదు. ఒకసారి ఆమె వీడియోలు నేను చూస్తున్న సందర్భంగా పాకిస్తాన్లో ట్రైన్ జర్నీ అని పెట్టిందండి ఒకటి. ఆ ట్రైన్ జర్నీ ఓపెన్ చేసే ఏముందని. ఆమె అక్కడికి వచ్చింది, తలాల్ దాటిన, లాహోర్ వచ్చిన, కరాచీ పోయినా అని చెప్తుంది. సరే, ఇండియా నుంచి ట్రైన్ పోతుంటే ఆ పక్కనున్న బస్తీల్లో నుంచి పిల్లలు వస్తున్నారండి. 100 మంది పిల్లలు ఆ ట్రైన్ చూడడానికి వస్తున్నారు. అంటే ఇదేదో బ్రిటిష్ కాలం నాటి ట్రైన్ లాగా ఈ ట్రైన్ పోతే ఎప్పుడూ చూడనటువంటి వాళ్ళు కరువు కాటకాల్లో బిర్యానీ పొట్టాల కోసమో లేకుంటే లెమన్ రైస్ పొట్టాలు ఇస్తుంటే పైనుంచి కరువు బాధితులు ఇట్లా పట్టుకుంటారు చూసారు, వచ్చి హెలికాప్టర్ పోతే ఇట్లా పట్టుకుంటారు. అట్లా కొన్ని 100 మంది పిల్లలు పరిగెత్తుకుని వస్తారు. మరి ఈ రంగులు, మరి ఇది పాకిస్తాన్ రంగులమయం. మరి ఈ రంగులమయ ప్రపంచం పాకిస్తాన్లో ఈమెకేం కనిపించిందో స్పష్టంగా అర్థం కావాలి. నాకైతే అర్థం కాల. మరి అంత వాళ్ళకి సివిలైజేషన్ లేదు, లేకుంటే వాళ్ళ జనాభా ఎక్కువ, అక్కడ చూస్తుంటే వాళ్ళకి సరిగ్గా తిండి లేదు, ఇప్పుడు తిండి కడుక్కుంటున్నటువంటి పరిస్థితులు.
మరి ఇట్లాంటి సందర్భాల్లో ఆమె మరి ఆ దేశం రంగులమయమని వర్ణించిందంటే నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ డైరీలో ఆమె పాకిస్తాన్ అధికారులకు కూడా కొంత విజ్ఞప్తి చేసుకున్నాడు. పాకిస్తానీలకి ఏంటంటే భారతీయుల కోసం మరిన్ని గురుద్వారాలు, ఆలయాలు పాకిస్తాన్లో తెరవాలట. హిందువులు అక్కడికి వెళ్ళి సులువుగా వెళ్ళి వచ్చేలా కూడా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆమె కోరుతున్నట్టుగా ఆమె డైరీలు రాసుకున్నారు. పాపం ఎంత కోరికో, పాకిస్తాన్లోనే ఉండిపోతే అయిపోయేది. ఆమె పాపం 10 రోజులే పాకిస్తాన్ అధికారులు ఇంకొక 1 రోజులో 2 నెలల్లో లేకుంటే పర్మనెంట్ వీసా ఈమెకి ఇచ్చేస్తే పోయేది. అసలు అక్కడే ఉండిపోయేది. అక్కడే గురుద్వారాలు కట్టుకొని అక్కడే ఆలయాల్లో చుట్టుకుంటా అక్కడే తిరుక్కుంటా ఉండిపోయేది. పాపం అనవసరంగా భారత్కి 10 రోజుల్లో వచ్చేస్తే బాధ ఆమె డైరీలో కనిపిస్తుంది. మరి 1947 విభజనలో విడిపోయినటువంటి తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు కొంత అనుమతించండి, పాకిస్తాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే, నీ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే, మాకు అదొక క్రేజీ రంగులమయమైనటువంటి దేశంగా ఆమె డైరీలో రాసుకోవచ్చు. ఇది డైరీ సారాంశం. అయితే ఈమె ఎంత కాన్ఫిడెన్స్ అంటే అదే డైరీలో ఇంకొక పేజ్లో రాసుకుంది, ఒక షార్ట్ నోట్ రాసింది. ఇది డైరీ కూడా అంటాను కదా, ఒక షార్ట్ నోట్. ఇది ఇంట్లో పనామకో ఎవరికో రాసినట్టుగా కనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు తాజా పరిణామాలు, అరెస్ట్ తర్వాత ఆమె ఇంట్లోనే వాళ్ళు సోదాల్లో, పోలీసులు అధికారుల సోదాల్లో ఒక నోట్ బయటపడింది. ఆ నోట్లో ఏముందంటే ఇంటికి తీసుకెళ్ళినప్పుడు దొరికినటువంటి డైరీ నోట్ ఇది. ఆ నోట్లో కస్టడీ సమయంలో ఉన్నటువంటి ఆమె మానసిక పరిస్థితిని కూడా ఈ షార్ట్ నోట్ స్పష్టంగా అర్థమవుతుంది. ఇది వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జ్యోతి మల్హోత్రా చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ అయితే పంచుకుందండి ఖచ్చితంగా పాకిస్తాన్, ఇందులో డౌట్ లేదు. ఆమెకు తెలిసి చేసిందా తెలియక చేసిందా అనేది క్లారిటీ వస్తుంది. కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళతో నిరంతరం టచ్లో ఉండటం, సంప్రదింపులు జరగటం అనే ఆరోపణలు అయితే మాత్రం పోలీస్ కస్టడీలో ఉంది, ఇంకా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ నోట్లో ఏం చెప్తుందంటే ఇక్కడ ఏముందంటే ఆమె సందేశంలో క్లియర్గా అర్థమవుతుంది. ఆమె త్వరలో తిరిగి వచ్చేస్తానంటూ ధృవీకరిస్తుంది. అంటే ఇదిగోండి, జల్దీ ఆవుంగి అని ఆమె రాసుకుంది. ఆమె ఇక్కడ క్లియర్గా రాసుకుంది, మే జల్దీ ఆవుంగి క్లియర్గా ఉంది. అంటే నేను తొందరగా వచ్చేస్తా అని ఆమె చాలా కాన్ఫిడెన్స్గా ఉంది. అందుకనే వాళ్ళ నాన్న వెళ్ళినప్పుడు సందర్భంగా ఒక మాటలో మనం వకీలు వేసుకోవాలని అన్నది కదా ఆమె, నిన్న మనం వీడియోలో మాట్లాడుకున్నాం. అదే అంశం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మే జల్దీ ఆవుంగి అంటే ఆమె తొందరగా బయటకు వచ్చేస్తా, నేను నిర్దోషి, నేనేం తప్పు చేయలే అనే ఒక వాదన ఇక్కడ కనిపించేస్తుంది. ఇంకో అంశం ఏంటంటే సవితాకు రాసుకుందండి ఇది లెటరు. సవితాకు రాసుకుంటా లేనప్పుడు సమయంలో సవితాకు కహనా ఫ్రూట్స్ లాదో, ఫ్రూట్స్ తెచ్చివ్వాలట ఇంట్లో, ఫ్రూట్స్ లాదో, గర్కా ఖాయల్ రకో, మేనే జల్దీ ఆవుంగి, గర్కా ఖాయల్ రకో అంటే ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. నేను త్వరగా ఇంటికి వచ్చేస్తా, త్వరలోనే వస్తా అనేది ఆమె సందేశం. అయితే ఇక్కడ దీంతో పాటు దవాయి అని కూడా రాసుకుంది. దవాయి ఏంటంటే మందులు, దవాయి ఏంటంటే ర్యాంట్ ఆఫ్ డి 1 month అట. అంటే వాళ్ళ ఫాదర్కి ఇవ్వాలా, మరి ఈమె తీసుకోవాలా లేకుంటే ఎవరు తీసుకోవాలో తెలియదు. అట్లాగే ఇంకొక దవాయి ఏంటంటే డాక్టర్ గుప్తా డాక్టర్ ఇచ్చినటువంటిది కూడా 1 month మింగాలట. లవ్ యూ కుష్ముష్ అట, లవ్ యూ అని రాసి కింద కుష్ముష్ అని రాసుకుంది పేరు. ఇది ఆమె డైరీలో రాసుకుంది. సో ఇప్పుడు జ్యోతి మల్హోత్రాతో పాటు మొత్తం 11 మంది 12 మంది అరెస్ట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో వీళ్ళు ఐఎస్ఐకి సంబంధించి ఎట్లా డబ్బులు వచ్చాయి, ఎట్లా వీళ్ళు లావాదేవీలు జరిగినాయి, ఏ విధమైనటువంటి మ్యాటర్స్ వెళ్ళినాయి. సో ఇప్పుడు అందరూ దృష్టిలో, అందరి మెదలో చర్చ ఏంటంటే జ్యోతి మల్హోత్రా ఏం తప్పు చేసింది అనేది ఒక క్వశ్చన్. అయితే ఇట్లాంటి తప్పులు చేసినటువంటి, అంటే సెడేషన్, దేశద్రోహం చేసినటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి అనేది పెద్ద చర్చ. సో మీరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈమెకు ఎటువంటి శిక్ష పడాలనేది గత 2 రోజులు అడుగుతున్నాం. ఇప్పుడు కూడా సెడేషన్లో ఇరుక్కున్నటువంటి, సెడేషన్స్ పాకిస్తాన్ స్పై చేసి ఇరుక్కున్నటువంటి జ్యోతి మల్హోత్రాకి ఎటువంటి శిక్ష పడాలనేది ఇప్పుడు కూడా మీరు కామెంట్స్ తెలియజేయండి. అయితే అధికారిక రహస్యాల చట్టం ప్రకారం గూఢాచార్య నేరం, ఈ ఉల్లంఘనలకు తీవ్రమైనటువంటి శిక్షలు అయితే మాత్రం ఉంటాయని స్పష్టంగా చెప్పొచ్చు. సో ఇప్పుడు నేరం సీరియస్నెస్ని బట్టి 3 నుంచి జీవిత ఖైదు వరకు కూడా శిక్షలు పడే అవకాశం ఉంటుంది. 3 ఏళ్ళు, 7 ఏళ్ళు జీవిత ఖైదు. అయితే ఇక్కడ అధికారిక రహస్యాల చట్టం ఏంటి, ఏం చెప్తుంది అంటే బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టం గూఢాచార్యాన్ని ఎదుర్కోవడానికి జాతీయ భద్రత, ఏదైతే నేషనల్ సెక్యూరిటీ ఉందో దానికి సంబంధించినటువంటి సున్నితమైనటువంటి సమాచారాన్ని కనుక రక్షించడానికి రూపొందించబడింది. మరి భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించే విదేశీ శక్తులకు సమాచారాన్ని లీకేజ్ చేస్తే వాటిని నిరోధించడంలో ఈ చట్టం యొక్క ఉద్దేశం, ముఖ్య లక్ష్యం. మరి ఇది భారతీయ పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులతో సహా అందరికీ వర్తిస్తుంది. సో ఇప్పుడు అధికారిక రహస్యాలు, కోడ్లు కానీ, పాస్వర్డ్లు కానీ, స్కెచ్లు కానీ
వాళ్ళ స్ట్రాటజీస్ వంటివి వాటిని లీక్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఈ చట్టం ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఉద్దేశపూర్వకంగా నేరం చేయకపోయినా, దేశ భద్రతకు హాని కలిగించే ఉద్దేశం లేకపోయినా నేరం మోపబడుతుంది. అంటే ఇప్పుడు ఈమెకి తెలియకుండా చేసింది నేరమే. చట్టం ఏం చెప్తుందంటే దీనికి శిక్షలు ఏమేమి శిక్షలు పడవచ్చు అంటే, మొదటిగా వచ్చేది సెక్షన్ 3. సెక్షన్ 3 ఏం చెప్తుందంటే, దేశానికి హాని కలిగించే ఉద్దేశంతో నిషేధిత ప్రదేశాలు, ఉదాహరణకి సైనిక స్థావరాలు, ఈమె చేసింది అదే కదా, సైనిక స్థావరాలు, అక్కడ ఉన్నటువంటి ఆయుధాలు, వాళ్ళని సంబంధించినటువంటి సమాచారం ఇయటమే కదా, వాటిలో ప్రవేశించడం, వాటిని ఇన్స్పెక్ట్ చేయటం, ఇటువంటివన్నీ కూడా నేరంగా పరిగణించబడతాయి. సెక్షన్ 3 కిందకి వస్తుంది. ఇక నెక్స్ట్, శత్రువుకు పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఉపయోగపడేలాగా స్కెచ్లు కానీ, స్ట్రాటజీస్ కానీ, దీనికి సంబంధించినటువంటి డ్రాయింగ్స్ కానీ, నమూనాలు కానీ, ఇట్లాంటివన్నీ కనుక తయారు చేయటం, శత్రువుకి కొంత ప్రయోజనం చేకూర్చే రహస్యమైనటువంటి అధికారిక కోడ్లు, పాస్వర్డ్లు, డాక్యుమెంట్స్ కానీ, లేదంటే ఎటువంటి సెన్సిటివ్ సమాచారాన్ని కానీ సేకరించడం, తీసుకోవటం, రికార్డ్ చేయటం, వాటిని పబ్లిష్ చేయటం, ఇవంతా కూడా కమ్యూనికేట్ చేయటం అంతా కూడా ఖచ్చితంగా వాటి బహిర్గతం అంతా కూడా భారతదేశ సార్వభౌమ తత్వాన్ని కూడా, భద్రతను కూడా ముప్పు వాటిల్లే విధంగా ఉంటుంది. కాబట్టి ఇతర దేశాలతో స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలను కలిగి వాటిని దెబ్బతీసే సమాచారాన్ని పొందడం, సేకరించడం, రికార్డ్ చేయడం, ప్రచురించడం లేదా కమ్యూనికేట్ చేయడం, ఖచ్చితంగా ఇదంతా, ఈ వ్యవహారం అంతా కూడా నేరంగా పరిగణించబడుతుంది. మరి నెక్స్ట్ అంశం సెక్షన్ 5. సెక్షన్ 5 ఏం చెప్తుందంటే, ఈ సెక్షన్ 5లో రహస్య అధికారిక సమాచారాన్ని అనధికారిక వ్యక్తులకు తెలియజేయటం, అటువంటి సమాచారాన్ని విదేశీ శక్తుల ప్రయోజనం కోసం లేదంటే కనుక రాష్ట్ర భద్రతకు హాని కలిగించే విధంగా కనుక ఉపయోగించటం, అట్లాగే అధికారం లేకుండా, అంటే ఈమెకు అధికారం లేదు, ఆర్మీకి అధికారం లేకుండా అధికారిక డాక్యుమెంట్ లేదా సమాచారాన్ని వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకోవడం, సేవ్ చేసుకోవడం, అట్లాగే క్లాసిఫైడ్ మెటీరియల్ని తిరిగి ఇవ్వడం లేదా అట్లాగే పారివేయడం గురించి కూడా చట్టబద్ధమైనటువంటి ఆదేశాలను పాటించడంలో వైఫల్యమైంది. అయితే అదనంగా చట్టాన్ని ఉల్లంఘించి సమాచారం తెలిపినటువంటి వారు ఎవరైనా కూడా ఈ కింద సెక్షన్లో దోషిగా పరిగణించబడతారు. అయితే బిఎన్ఎస్ సెక్షన్ 152, నెక్స్ట్ సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 152. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఈ సెక్షన్ ఉద్దేశపూర్వకంగా విభజన, సాయుధ తిరుగుబాటు లేదా విధ్వంసకరమైనటువంటి కార్యకలాపాలను ప్రేరేపించే వ్యక్తులకు ఈ చట్టం వర్తిస్తుంది. ఇదేంటంటే వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే వ్యవహారం, అట్లాగే భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత లేదా సమగ్రతకు హాని కలిగించే వారికి ఈ సెక్షన్ వర్తిస్తుంది. మరి ఈ సెక్షన్ కింద కఠినమైనటువంటి శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సెక్షన్ కింద ఇప్పుడు ఈ మూడిట్ల కింద మనకు శిక్షలు ఏమేమి ఉంటాయంటే, సెక్షన్ 3 కింద రక్షణ సంస్థలు కానీ, ఆయుధ సంబంధించినటువంటి వాటికి సంబంధించిన ఆర్మేచర్ కానీ, ఇట్లాంటి విషయాలకు సంబంధించినటువంటి నేరం అయితే 14 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది, 14 years ఇంప్రిజన్మెంట్. నెక్స్ట్, ఇతర సందర్భాల్లో అయితే మాత్రం కొంత దాని యొక్క తీవ్రతను బట్టి 3 ఏళ్ల పాటు శిక్ష కూడా ఉంటుంది. ఇది కనుక సీరియస్నెస్ కనుక తక్కువ ఉంటే 3 years కూడా ఇంప్రిజన్మెంట్ ఉండొచ్చు. మరి 3 yearsతో పాటుగా జరిమానా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు, ఆ కేసు ఇంటెన్సిటీ, సీరియస్ని బట్టి. మరి భారత న్యాయ సంహితకు సంబంధించినటువంటి బిఎన్ఎస్ సెక్షన్ 152 కింద అయితే మాత్రం జీవిత ఖైదు లేదంటే కనుక జరిమానాలతో కూడినటువంటి 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఇక్కడైతే బిఎన్ఎస్ అయితే మాత్రం లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది, ఇంప్రిజన్మెంట్, లేదంటే కనుక ఆర్ ఈ తీవ్రతను బట్టి 7 years విత్ పెనాల్టీ. ఇవి శిక్షలు. సో ఇప్పుడు మీరు ఈ సెక్షన్లు 3 ఈమెకు కొంత వర్తిస్తాయి కాబట్టి ఈ 3 సెక్షన్లో ఈమెకు ఎటువంటి శిక్ష పడుతుంది. సో ఇప్పుడు పశ్చాత్తాపం కనపడలే జ్యోతి విషయంలో, తప్పు చేయలేదు అని అనుకుంటానే ఆమె కన్ఫెషన్ రిపోర్ట్ తెర మీదకి వస్తుంది. ఆమె చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా కన్ఫెస్ చేస్తూ పోలీసులు కన్ఫెషన్ రిపోర్ట్కి సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ఆమె ఇక్కడి నుంచి వీడియోలు తీసి పంపించిందో, గోల్డెన్ టెంపుల్కి సంబంధించినటువంటి వీడియోలు ఐఎస్ఐతో కొంత షేర్ చేసినట్టుగా, మరోవైపు ఎన్క్రిప్టెడ్ యాప్స్ యూజ్ చేసి కొంత డేటాను షేర్ చేసినట్టుగా, అట్లాగే ఈ స్పై ప్యాటర్న్కి సంబంధించినటువంటి వీడియోస్ని కూడా ఎన్ఐఏ నిగ్గు తేల్చింది. పెద్ద ఎత్తున విచారణలో అనేక అంశాలు తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో డేటా, ఆర్మీకి సంబంధించినటువంటి డేటా లింక్ అయిన, అంటే ఆర్మీకి లింక్ అయినటువంటి డేటా ఇప్పుడు జ్యోతి ఫోన్లో ఉన్నట్టుగా, మరోవైపు ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా ఇది ఐఎస్ఐ ఏజెంట్స్కి షేర్ చేసినట్టుగా జ్యోతి ఒప్పుకుంటోంది. మరోవైపు
పూర్తి స్థాయిలో ఇప్పుడు జ్యోతికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అలీ హసన్ అనే అతను 2 సార్లు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ట్రిప్ కోసం వీసాలు కూడా తనకు ఏర్పాటు చేసినట్టు కూడా ఆయనే ఏర్పాటు చేసినట్టుగా చెప్తోంది. మరోవైపు డబ్బు లావాదేవీలో ఆర్థిక అంశాలన్నీ కూడా కూపీలాగుతున్నటువంటి నేపథ్యంలో విచారణలో అనేక ప్రశ్నలు సంధిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆర్థికంగా కూడా పూర్తి స్థాయిలో దుబాయ్ నుంచి తనకు ఆర్థికంగా కొంత అందిందనే అంశాన్ని కూడా చెప్పుకుంటుంది. మరోవైపు బ్లాక్అవుట్ సమయంలో కొంత ఇన్ఫర్మేషన్ని ఐఎస్ఐకి షేర్ చేసినట్టు కూడా ఒప్పుకుంటోంది. మరోవైపు పూర్తి స్థాయిలో డానిష్తో తనకు సంబంధం ఉన్న అంశాన్ని, మరోవైపు బ్లాక్అవుట్ సమయంలో ఐఎస్ఐ ఏజెంట్స్తో టచ్లో ఉన్న వ్యవహారాన్ని, డానిష్తో ఎటువంటి రిలేషన్స్తో ఉంది, పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళింది, పాకిస్తాన్లో ఎవరెవరితో కలిసింది, ఇవన్నీ అంశాలను కూడా ఇప్పుడు ఆమె జ్యోతి విచారణలో పూర్తి స్థాయిలో అధికారులు నిగ్గు తేల్చారు. మొత్తం కన్ఫెషన్లో ఆమె ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమె తప్పు చేయలేదు అనుకుంటూనే ఆమె చేసినటువంటి తప్పునంతా కూడా బయటికి వెళ్ళగక్కింది. మరోవైపు స్పై ఆపరేషన్లో పెద్ద ఎత్తున కన్ఫెషన్ రిపోర్ట్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఇక జ్యోతి ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో ఆమె ఖచ్చితంగా కూడా ఇంకా బయటకు వచ్చే అవకాశం లేదు. మొత్తం మీద పూర్తిగా అంటే మొత్తం ఈ ఏదైతే పాకిస్తాన్ గూఢాచార వ్యవస్థను భారత్లో ఏర్పాటు చేసి గోల్డెన్ అంటే ఎక్కడెక్కడ టార్గెట్ చేయాలో ఆ టార్గెట్ అన్నింటినీ కూడా ఆర్మీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ ఐఎస్ఐ ఏజెంట్స్ వీళ్ళ ద్వారా తెప్పించుకోవటం, మరోవైపు పూర్తి స్థాయిలో గోల్డెన్ టెంపుల్కి సంబంధించిన వీడియో కానీ, పెహల్గావ్ ముందు ఈమె కాశ్మీర్ పర్యటన కానీ ఆ వీడియోలన్నింటినీ కూడా వాళ్ళకు షేర్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు కొంత జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే ఈమె రెడ్ కలర్ చీర తెల్ల మంచులో ఎర్ర చీరతో ఏదైతే ఆమె కనిపించిందో ఆ వ్యవహారం కూడా ఖచ్చితంగా టెర్రరిస్టులకి కొంత సిగ్నల్ ఇచ్చేందుకు మాత్రమే, అందుకోసమే ఆమె రెడ్ కలర్ చీరతోటి చేసి వీడియో కొంత పబ్లిష్ చేసింది అనే వ్యవహారం కూడా తెర మీదకి వస్తుంది. మరోవైపు ఈ చార్ట్స్ అంతా కూడా ఎన్క్రిప్టెడ్ చార్ట్స్ అంతా కూడా కొంత కోడింగ్ లాంగ్వేజ్లో జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఆ కోడింగ్ లాంగ్వేజ్లో చేసినటువంటి చార్ట్స్ అంతా ఇప్పుడు పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు, నిఘా వర్గాలు కొంత దాన్ని డీకోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ స్పై ఆపరేషన్లో, స్పై రాకెట్లో ఖచ్చితంగా కన్ఫెషన్ రిపోర్ట్ చాలా కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా కూడా అధికారులు నిగ్గు తేలుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. సో మీరు కూడా జ్యోతికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీ అభిప్రాయాల కింద కామెంట్స్లో మస్ట్గా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.